హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. దానికన్నా ముందు నిన్న ఏం జరిగింది, నిన్న మనం ఇచ్చిన లెవెల్స్లో ఏవి వచ్చాయి లేవో చూద్దాం. చూడండి, మనం ఏం చెప్పామంటే నిన్నటి లో మొన్నటి లో బ్రేక్ అయితే విచ్ ఇస్ లైక్ 54,100 కిందకి వెళ్తే మనము ఇక్కడ దాకా 54,880 చూడొచ్చు. 880 కిందకి వెళ్తే వి మైట్ సి 750 అన్నాము. 750 తర్వాత 630 అన్నాం. సో ఆ 3 లెవెల్స్ వెళ్ళాయి. దాని తర్వాత మళ్ళీ రీటెస్ట్, మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ థర్డ్ లెవెల్ దగ్గర వచ్చి ఆగింది. ఓకే, సో రేపటికి ఏంటి, రేపు ఎక్స్పైరీ కాబట్టి ఏమేమి లెవెల్స్ చూడొచ్చు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. టిల్ 230 వరకు డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. మార్కెట్ కొంచెం పైకి వెళ్ళినా వెళ్ళనివ్వండి, అక్కడి నుంచి పడితే దెన్ టేక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ డూ నాట్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, ఇప్పుడు లెవెల్స్ ఏంటి? ఓకే, ఇప్పుడు లెవెల్స్ చూడండి. మనం ఈ రోజు లో బ్రేక్ అయితే, ఈ రోజు లో అంటే విచ్ ఇస్ లైక్ 57,600 కిందకి వెళ్తే వీ కెన్ సి 57,500, 57,390, 57,290 అండ్ 57,220 దాకా టార్గెట్స్ చూడొచ్చు డౌన్ సైడ్. ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్సే చూడాలి. అయితే మార్కెట్ కిందకి వెళ్తుందంటే వెళ్ళనివ్వండి. 230 తర్వాత యూ కెన్ లుక్ ఫర్ డౌన్ రివర్సల్ ట్రేడ్స్. 230 తర్వాత కాల్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మీరు అప్ సైడ్ ట్రేడ్స్ ఎప్పుడు చూడాలి అంటే 58,100 పైన చూస్తే మీకు 58,200 అండ్ 58,300 టార్గెట్స్ అక్కడ దాకా. ఈ లెవెల్స్ దాటితేనే అప్ సైడ్ తీసుకోండి, లేకపోతే ఎన్నిసార్లైనా మార్కెట్ వెళ్ళి అక్కడి నుంచి కింద పడే ఛాన్సెస్ ఆర్ వెరీ మచ్ హై. సో మీకు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకోండి, వెళ్ళనివ్వండి, అక్కడి నుంచి కింద పడితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దట్స్ హౌ ఎక్స్పైరీ డే ఇస్ గోయింగ్ టు బి. వస్తే చాలా మంచి ట్రేడ్స్ రావచ్చు మీకు రేపు. ఓకే, సో లెవెల్స్ బ్రేక్ అయినాక ట్రేడ్ తీసుకుంటే మీకు మంచి ట్రేడ్స్ వస్తాయి, ఫాస్ట్ ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఓకే, నా 3 మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఆన్ ఎక్స్పైరీ డే ఆర్ ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అట్ సైడ్ ట్రేడ్స్ చేయండి, సింపుల్. ఇప్పుడు మనకు డౌన్ సైడ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్సే చేయండి 230 వరకు. 230 నుంచి అప్ సైడ్ ట్రేడ్స్ చూడొచ్చు. ఓకే, సెకండ్ వన్ ఈస్ డోంట్ ఇంక్రీజ్ యువర్ లాట్ సైజ్ పెంచకండి. లాట్ సైజ్ మీరు రెగ్యులర్గా ఏది చేస్తారో దాంతోనే చేయండి. ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి కదా అని ఎక్కువ లాట్స్ తీసుకొని చూస్తే అది రివర్సల్ అయింది అనుకోండి, పెద్ద లాస్ అవుతారు ఆర్ క్యాపిటల్ వైప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ ఆఫ్ లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయదు. థర్డ్ వన్ ఇస్ రిజర్వ్ క్యాపిటల్. మీకు ట్రేడింగ్ రాదనుకోండి ఎక్స్పైరీ రోజు, ఒక్క లాట్తోనే ట్రేడ్ చేయండి. ఒక 2 ఎస్ఎల్ హిట్ అయింది అనుకోండి, బంద్ చేయండి. ఆర్ ఎల్స్ లుక్ ఫర్ స్టాక్ ఆప్షన్, స్టాక్స్లో చేయండి ట్రేడ్. అక్కడ మీకు ఏదైనా స్టాక్ కొన్నా కూడా క్యాష్లో మీకు ఎంత పోతుంది మా అంటే ఒక 5 రూపాయలు 10 రూపాయల కన్నా ఎక్కువ పోతుంది దాంట్లో. సో ప్లీజ్ ట్రై దాట్. ఓకేనా, దాట్స్ ఇట్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.